హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. సో ఇక్కడ మంచి ఆవకాయ అయితే మనం పెట్టబోతున్నాము మన రాయలసీమ స్టైల్లో. అందులోనూ కదిరి స్టైల్ అంటారనమాట ఈ నేను పెట్టే విధానము. సో నార్మల్గా పెట్టేదానికి దీనికి చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. అదేంటో వీడియోలో చూస్తే తెలుస్తుందనమాట. దీనికోసం మంచి మామిడికాయలు ఫ్రెష్గా ఉన్నవి ఇక్కడ కేజీ దాకా తీసుకుంటున్నాను. సో ఇక్కడేంటంటే నీట్‌గా వాళ్ళే క్లీన్ చేయిచ్చేస్తారు. అంటే కడిగేసి, తుడిచేసి నీట్‌గా మనకు ముక్కలు కూడా కొట్టి ఇచ్చేస్తారు. మనకి ఏ సైజ్ కావాలి ముక్క అని అంటే నీట్‌గా టెంకతో పాటు నీట్‌గా కట్ చేసి ఇస్తారండి. మనం మళ్ళీ ఇంటికెళ్ళి తల చెడుపుకోవాల్సిన అవసరం లేదు. ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. సో దీనికోసం వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. ఇక్కడ బాగా పుల్లగా ఉన్న మంచి నాటికాయలైతే తీసుకున్నాను మామిడికాయలు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అలాగే నేను మెజర్మెంట్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియోలో కూడా చెప్తాను. ఇక్కడ ఇదిగో ఇలా కొట్టిచ్చారనమాట. కేజీ మామిడికాయలు ఇవి. చక్కగా చూసారా? ఈ సైజు కావాలంటే ఈ సైజులో కొట్టి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. 1 కేజీ 50 గ్రాముల దాకా సరిపోతుంది. అలాగే ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ 150 గ్రాములు తీసుకోవాలి. ఇది నీట్‌గా చక్కగా మిక్సీలో పట్టేసుకుంటే సరిపోతుందనమాట. క్రిస్టల్ సాల్ట్ తీసుకోండి. అలాగే మెంతులు 1 స్పూన్ దాకా తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. అలాగే ఆవపిండి 50 గ్రాముల ఆవాలు తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నార్మల్ చిల్లీ పౌడరు అది 100 గ్రాముల దాకా అయితే సరిపోతుందనమాట. అలాగే వెల్లుల్లి, దీనికి కావాల్సిన మెయిన్ వెల్లుల్లి కదా, అవి ఒక 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కేజీ మామిడికాయలకి 1/2 కేజీ దాకా ఆయిల్ పోసుకోండి. అది మీ ఇష్టం. ఏ ఆయిల్, నువ్వుల నూనె తీసుకోవచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. అది బాగా వేడి చేసేసాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. కడాయిలో నూనె వేసుకున్నాక వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఆయిల్లోకి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న సాల్ట్ 150 గ్రాముల దాకా సాల్ట్ తీసుకున్నాం కదా, క్రిస్టల్ సాల్ట్. అది వేసుకొని కడాయిలో ఆయిల్లో వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి 50 గ్రాముల దాకా ఆవపిండి తీసుకుంటున్నాను ఇక్కడ. అది కూడా వేసేయాలి. నేను దాంట్లోకే మెంతిపిండి కూడా వేస్తున్నాను. ఒక పెద్ద టీ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఇది కూడా 50 గ్రాములు. ఇది వేయడం ద్వారా మనకి పచ్చడికి మంచి కలర్ వస్తుందనమాట. చాలా రిచ్ కలర్ వస్తుంది. అలాగే నార్మల్ చిల్లీ పౌడరు, నార్మల్ కారం పొడి కూడా ఒక 100 గ్రాముల దాకా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఆయిల్లో అంతా. ఇలా వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న సాల్ట్లో ఉన్న, కారంలో ఉన్న కొంచెమైనా మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కదా, నీటి శాతము, అది పూర్తిగా ఎవాపరేట్ అయిపోతుందనమాట మనము వేడి వేడి ఆయిల్లో వేసేసరికి. ఇదనమాట చిన్న టెక్నిక్. ఇదే ఈ స్టైల్, కదిరి స్టైల్ అంటారు. అలాగే నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. వేసుకొని చక్కగా కలిపేసుకొని అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలన్నమాట. బాగా చల్లారిపోవాలి. చూసారా? ఇలా నీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నార్మల్గా చేసేటప్పుడు ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసుకుని తర్వాత అందులోకి అన్ని ఉప్పు, కారము, నూనె, ఆవపిండి, మెంతిపిండి అంతా వేసుకుంటారు కదా. ఇది కొంచెం రివర్స్లో ఉంటుందన్నమాట ప్రాసెస్. అన్నీ ఫస్ట్ మనం ఆయిల్లోకి వేసుకొని వేడి ఆయిల్లోకి లాస్ట్లో మామిడికాయ ముక్కలు అలాగే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. అదనమాట ఈ స్టైలు. ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేసుకుంటే చెడిపోకుండా వస్తుందన్నమాట వాళ్ళకు. అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ మన మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ కేజీ మామిడికాయలకు గాను 50 గ్రాముల దాకా వెల్లుల్లి తీసుకుని సరిపోతుంది. మీరు ఇంకా కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ కొలత అన్నమాట. వేసుకున్న తర్వాత నీట్గా చక్కగా కలిపేసుకొని ఒక పల్చటి క్లాత్ అనమాట, పల్చటి క్లాత్ కట్టేసుకొని 3 డేస్ అనమాట అలాగే పెట్టేయాలి. అంటే రోజు అప్పుడప్పుడు తీసి కలిపేసుకొని నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా, అది మళ్ళీ నీట్గా మన ముక్కలో కలిసేలాగా కలిపేసుకొని 3 రోజులు అట్లా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకున్న తర్వాత మనం ఏదైనా జాడీలోకి కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నిలువ ఉంటుంది అనమాట, బాగా నిలువ ఉంటుంది. మామిడి పచ్చడి ఎట్లా నిలువ ఉంటుందో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. నెక్స్ట్ 3 డేస్ తర్వాత మీరు చక్కగా ఆవకాయ అయితే వాడేసుకోవచ్చండి. ఇది మన రాయలసీమ స్టైల్, మన కదిరి స్టైల్ ఆవకాయ పెట్టే విధానం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాని వ్లాగ్స్ ఇన్ తెలుగుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.